ముందు ఒక వార్త చదివి వినిపిస్తా. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులో పావు వంతు కన్నా తక్కువ పనే జరిగినటువంటి వాటిని రద్దు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. అనేక కీలక ప్రాజెక్టులు కూడా ఎప్పుడో టెండర్లు పిలిచినా పనులు ముందుకు సాగలేదు. ఇదంతా రాసుకొచ్చింది ఈనాడు కీలక ప్రాజెక్టులపై కింకర్తవ్యం అంటూ. ఇందులో ఏంటంటే 17,050 కోట్లతో పాలనామోదం ఇచ్చారట గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుకి. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం గోదావరి పెన్నా తొలిదశ పేరుతో టెండర్లు పిలిచి 2 ప్యాకేజీలుగా పనులు చెప్పారు. 6,020 కోట్లకు 2019 ముందు ఆమోదం ఇస్తే 20% పనులే పూర్తయినాయి. రాజోలి బండ మళ్లింపు పథకం ఎప్పుడో 2019కి ముందే 1985 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. కేవలం 13 కోట్లు ఖర్చు చేశారు. వేదవతి ఎత్తిపోతల పథకం ఎంతో ప్రాధాన్యం ఉంది. 1942 కోట్లతో అప్పట్లో పాలనామోదం ఇస్తే కేవలం 100 కోట్లు ఖర్చు చేశారు. అందినేవా అప్పర్ పెన్నా ప్రాజెక్టుని 803 కోట్లతో పనులు చేపడితే 20% పూర్తయినాయి. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం 2వ దశలో అనేక ప్యాకేజీలు ఉన్నాయి. మొత్తం 4,027 కోట్లతో పనులు చేపడితే 32% పూర్తయినాయి. అవి కూడా మొదటి 2 ప్యాకేజీలోనే సింహభాగం జరగడం వల్ల మిగిలిన ప్యాకేజీలు 20% మేర పనులు జరిగినవి తక్కువే. అందినేవా సుజల స్రవంతి 2వ దశ ప్యాకేజీలోనే ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పొంగనూరు బ్రాంచ్ కాలువ పనులు 117 కోట్లతో చేపట్టారు. 1 కోటి కూడా ఖర్చు చేయలేదు. 2018 చివరిలో ఇక్కడ వరకు చూడండి. ఇదంతా జగన్ చేసిన దుర్మార్గం. అసలు పాయింట్ చూడండి. 2018 చివరిలో 2019 ప్రారంభంలో చంద్రబాబు ప్రభుత్వం కొన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. జగన్ ప్రభుత్వం వాటిని ఆపేసింది. ఇది విషయం. ఇవన్నీ ఏంటి, ఆ ముందు పెడితే ఆపేసింది. జగన్ వచ్చాక 25% లోపల పనులు. ఒక పథకాన్ని ప్రారంభించాక నువ్వు కొనసాగించాలి, కొనసాగించలేదంటే ఇతను లాంటి సైకో ఇంకెవడో ఉండడు అని కదా ప్రతి మీటింగ్లో చంద్రబాబు గారు మాట్లాడేది. రాజశేఖర రెడ్డి నేను ప్రారంభించినటువంటి హైటెక్ సిటీని కొనసాగించాడు, ఆ తర్వాత కేసీఆర్ దాకా కొనసాగించారు కాబట్టి నడిచిందని కదా. మరి రాజశేఖర రెడ్డి పథకాలని చంద్రబాబు నాయుడు కొనసాగించరు. బట్ చంద్రబాబు నాయుడు చిట్ట చివరిలో 6 నెలల్లో దిగిపోతామనగా లేదా 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ప్రారంభించిన పథకాలని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సైకో. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏదైతే తను ప్రారంభించినటువంటి పథకాలని అవి 25% లోపని వీళ్ళు ఆపేస్తారు. ఇప్పుడు మాత్రం బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. అంటే మనం రాసే వార్తలో నిజాయితీ ఉందా? మా వాడు చేస్తే ఏదైనా దేశక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం, ఎదురోడు చేస్తే సైకో మనస్తత్వంతో చేశాడు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క జర్నలిజపు రూపం.